హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ప్రకటించిన పథకాల్లో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని మహిళలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభార్తలను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు, అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 10 లక్షల రూపాయల వరకు కూడా సున్నా వడ్డీ రుణాలను అయితే అందించబోతున్నారు. ఇక ఈ పథకాలను ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఈ పథకాలకు సంబంధించి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, ఇక దరఖాస్తు చేసుకున్న వారు ఏం చేయాలి, ఇక మహిళల కోసం ఈ పథకాలను ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు, ఇక కొద్దిసేపటి క్రితమే కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది. కేబినెట్ మీటింగ్లో ఏం చర్చించారు, ఏ పథకాలపైన కసరత్తులు చేశారు, ఏ పథకాలను అమలు చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో స్పందించి నాలాంటి వికలాంగుడికి తప్పకుండా ఈ యొక్క వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. ఎన్నో రూపాయలు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. తప్పకుండా నాలాంటి వాడికి సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది. అది కూడా మీరు మీ దగ్గర ఎంతున్నా కూడా మీరు డొనేట్ చేయొచ్చు. అలా అనేం లేదు. మీరు తప్పకుండా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000, 1,00,000 రూపాయల వరకు కూడా మీరు మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా లైక్ బటన్ ఉంటుంది, ఈ విధంగా ఇక్కడ కిందనే ఉంటుంది, వీడియో కిందనే తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయకపోతే ఈ సమాచారం అనేది మరింత మందికి వెళ్ళదు. తప్పకుండా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ దోస్తులందరికీ కూడా మీరు మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ, మీ ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యొక్క వీడియోని అయితే షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా వీడియోని అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సహాయం చాలా విలువైంది. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి సహాయం చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయం చాలా విలువైంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలను అయితే ఇచ్చారు. కానీ మనకు ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా కూడా మనకు ఎటువంటి పథకాలను అమలు చేయలేదని మహిళల దగ్గర అయితే గుసగుసలు అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు భారీ శుభార్తను అయితే తీసుకొచ్చారు. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి నెల కూడా ఒక్కొక్క మహిళకు కూడా 2,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 2,500 రూపాయలు ఇవ్వడానికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటికే రైతు భరోసా, రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారండి. ఈ నేపథ్యంలోనే మహిళలకు కూడా ఈ యొక్క పథకాల డబ్బులను విడుదల చేయాలి, ఇచ్చిన హామీని అయితే నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఇక ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఈ మహాలక్ష్మి గ్యారంటీ పథకానికి ప్రజాపాలనలో భాగంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ప్రతి నెల కూడా 2,500 రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఈ యొక్క పథకం గురించి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇంకా మీరు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకున్న వారంటే కూడా దరఖాస్తు చేసుకోవడానికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మీరందరూ కూడా వెంటనే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మొట్టమొదటిగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల మనకి పథకాలన్నీ లేట్ అవుతున్నాయి. కానీ లేకపోతే ఎప్పుడో పథకాలన్నీ కూడా అమలు చేసేసేవాళ్ళు.
కేవలం 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. కానీ 7 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, అయినా కూడా ఈ పథకాలు విడుదల చేయలేదని మహిళలు అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఇక మహిళలకు ఊరట కలిగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో యొక్క మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా 2,500 రూపాయలను ప్రతి మహిళకు కూడా అందించడం జరుగుతుందని అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా మహిళలందరికీ కూడా చాలా మంది దాదాపు 15 లక్షల మంది మహిళలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా గతంలో చెప్పినట్టు చూసుకుంటే ఈ నెల 17వ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి మహిళలందరికీ కూడా అర్హత ఉన్న వారందరికీ కూడా ప్రజాపాలన ప్రవేశపెట్టి ఈ ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం డబ్బులు అమలు చేయడానికంటే ముందు మనం ఏం చేయాలంటే మహిళలకు ఈ డేటా అనేది సేకరిస్తున్నారనమాట. లిస్ట్ అనేది తయారు చేస్తున్నారు. ఇక ఆ లిస్టు ప్రకారం మనకు మహిళలందరికీ కూడా 17వ తారీఖు నుంచి కూడా ఇస్తామన్న దాన్ని వాయిదా వేసి మనకు ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా అక్టోబర్ 2వ తారీఖు నుంచి కూడా మహిళలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని, అర్హత ఉన్న కొత్తగా పెళ్ళైన జంటలు కానీ అలాగే ఇంతవరకు రేషన్ కార్డు లేని వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ అక్టోబర్ 2వ తారీఖు నుంచి కూడా మీరు ఒక కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క అర్హతలు పరిశీలించి మీకు వెంటనే కూడా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మనకు డిజిటల్ కార్డులు అయితే ఇస్తామని, ఈ కొత్త రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డుల పంపిణీ కూడా ఉంటుందని, మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇక 17వ తారీఖు నుంచే ప్రారంభించాల్సి ఉందని ఒక రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తులు. కానీ ఇక్కడ మనకు కొన్ని కారణాల వల్ల అయితే మనకు వాయిదా వేస్తూ వచ్చే నెల 2వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకైతే దరఖాస్తులు స్వీకరిస్తామని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. మనకు దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే అధికారికంగా ఇచ్చింది. వచ్చే నెల 2వ తారీఖు నుంచి కూడా మీరు ప్రజాపాలన కింద మనకు ఏదైతే ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా తీసుకుని మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మహిళలకు సంబంధించి మరొక అప్డేటు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క మహిళకు కూడా దాదాపు 10 లక్షల రూపాయల వరకు కూడా సున్నా వడ్డీ లేని రుణాలు, అంటే ఇప్పుడు వడ్డీ లేకుండా ఎవరు కూడా పైసలు అయితే ఇవ్వరు అనమాట. అప్పుగా అయినా కూడా పైసలు అయితే ఇవ్వరు. అలాంటిది ప్రభుత్వం ఏంటంటే డ్వాక్రా సంఘాల వాళ్ళకి, డ్వాక్రా మహిళలకు ఏంటంటే ఎటువంటి పూచీకత్తు లేకుండా దాదాపు ఒక్కొక్క మహిళకు కూడా 10 లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే మంజూరు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే కసరత్తులు ప్రారంభించారు. తప్పకుండా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రతి నెల 2,500 రూపాయలు అలాగే కొత్త రేషన్ కార్డులు అలాగే మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేట్. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా నేను వీడియోలో చెప్పినట్లు ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి మీ సహాయం కోసం ఎదురు చూస్తుంటాను. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి.